హాయ్ ఫ్రెండ్స్, మధ్యాహ్నం జరిగిన మన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో హాట్గా చేసిన కామెంట్స్కి వెంటనే ఇప్పుడైతే మన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అయితే పెట్టాడు. సో ఇక్కడ నేనైతే ప్రెస్ మీట్ పెట్టాడు అన్న వెంటనే ఎక్కడ అపాలజైజ్ చేస్తాడు అయితే ఎక్స్పెక్ట్ చేశా. అంటే ఇక్కడ చెప్పాలంటే రేవంత్ రెడ్డి దీన్ని సీరియస్గా అయితే తీసుకున్నాడు. ఖచ్చితంగా ఒక ప్రాణం పోయింది కాబట్టి ఖచ్చితంగా తీసుకున్నాడు. అలాగే బాబు ప్రాణాలు కూడా చావు బతుకుల్లో ఉన్నాయి కాబట్టి ఆ టైంలో చేయాల్సిన పని అది కాదు అని అయితే రేవంత్ రెడ్డి బాధ. కానీ ఇక్కడ మన అల్లు అర్జున్ వచ్చి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి పాయింట్ చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఒక దగ్గర ఒక 10 మంది గుమిగూడి ఆడేదో ఒక చిన్న ఫైట్ లాగా ఉంటేనే ఆ పక్కన వాళ్ళంతా చూస్తారనమాట. అంటే అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకుంటారు. అలాంటిది అక్కడ ఒక ప్రాణం పోయి ఒక బాబు చావు బతుకుల మీద ఉంటే ఖచ్చితంగా అక్కడ సినిమా థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్న అల్లు అర్జున్కి ఆ విషయం తెలియదంటే ఎవరు నమ్మతారు? ఇక్కడ ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే అక్కడ మన అల్లు అర్జున్తో పాటు బాడీ గార్డ్స్ ఉంటారు, ఇంకా బయట తన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో తన పక్కన వాళ్ళు ఉంటారు, ఎవరైనా ఉంటారు. సో ఇన్ఫర్మేషన్ అనేది తెలియకుండా అయితే ఉండదు అని అయితే నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మన అల్లు అర్జున్ హాస్పిటల్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడు. అది బన్నీ వాసు ద్వారా కావచ్చు, అది సుకుమార్ ద్వారా కావచ్చు, సుకుమార్ వైఫ్ ద్వారా కావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్కి మనమైతే ఫిదా అవ్వాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ 20 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఎక్కడ ఎలా ఉన్నా సరే ఫ్యాన్స్తో మాత్రం అలాగే ఇంకొకరితో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే బిహేవ్ చేస్తుంటాడు. ఇక్కడ ఈ సంధ్యా థియేటర్ ఇష్యూ ఎక్కడైతే జరిగిందో వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ అపాలజైజ్ చేశాడు. సో ఇక్కడ అన్నీ బాగున్నాయి. ఇక్కడ ఎందుకు ఆ థియేటర్లో 70% అంటే అక్కడ విషయం తెలియగానే నువ్వెందుకు రియాక్ట్ అవ్వలేదు? అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్. బెనిఫిట్ షోలో అది నీ సినిమాలో నువ్వేం చెప్తున్నావు? నాకు సినిమా థియేటర్ అంటే ఒక దేవాలయం లాంటిది అన్నావు కదా. సో ఆ దేవాలయం లాంటిది అన్నప్పుడు దేవాలయంలో ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూని నువ్వు ఎందుకు అప్పటికప్పుడే సార్ట్అవుట్ చేయలేదు? నువ్వు అక్కడ ఉన్నావు కదా, నువ్వు అక్కడ లేకపోయింటే ఓకే ఫైన్, ఎవరినో పంపించి చేసి ఉండొచ్చు. అలాంటిది నువ్వు అక్కడ ఉండి నువ్వు ఎందుకు సార్ట్అవుట్ చేయలేకపోయావు? అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయావు? హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేకపోయావు ఇమీడియట్గా? సో ఈ పాయింట్కి సమాధానం చెప్పమంటే రేవంత్ రెడ్డి అడిగిన దానికి అంటే వాళ్ళ ఫ్యామిలీకి కండోలెన్స్, తర్వాత ఇంకేంటి మన అన్ఫార్చునేట్ ఇష్యూ, దీంట్లో ఎవరి తప్పు లేదు, నాకు పోలీసులు వచ్చి ఏం చెప్పలేదు, ఈ విధంగా బయట ఎక్కువ క్రౌడ్ ఉంది, తోసుకుంటున్నారు, కొంచెం లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అని చెప్పారు. నాకు అంతేగాని నాకు ఈ విధంగా తొక్కు స్లాట్లో చనిపోయారు అని నాకైతే చెప్పలేదు. ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ నా మీద వేస్తున్నారు. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు కదా. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇలాంటి ఇష్యూని ఇప్పటి వరకైతే ఫేస్ చేయాల. గత 20 ఇయర్స్గా అల్లు అర్జున్ సినిమాలు తీయడంలో హార్డ్ వర్కర్. అది అందరికీ తెలుసని. ఎలాంటి హార్డ్ వర్కర్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకున్న అల్లు అర్జున్ రిమైనింగ్ అన్ని పాయింట్లు క్లియర్. ఏంటంటే థియేటర్ నుంచి బయట రావగానే ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తుంటారు. జస్ట్ వాళ్ళకట్ట ఫేస్ చూపించేసి వెళ్ళిపోయాను అన్నాడు. సో ఆ పాయింట్ వరకు క్లియర్. అంటే హాయిలు బాయిలు చెప్పుకోవటం పోలేదు అని అన్నాడు. ఇది కొంచెం నమ్మదగ్గ విషయం. కానీ అక్కడ ఉన్నప్పుడు నాకు తెలియదు అనేది మాత్రం నమ్మలేకపోతున్నాం. నేనైతే నమ్మలేకపోతున్నాను. మరి మీరు ఏమనుకుంటున్నారో కిందైతే కామెంట్ చేయండి. అది సంగతి. ఇక్కడ నేను ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ అల్లు అర్జున్ వచ్చైతే చాలా జాగ్రత్తగా మన పోలీసుల్ని ఒక పోలీసు వచ్చి ఈ విధంగా చెప్పాడు, సార్ ఈ విధంగా ఈ సినిమాకే జరిగింది, ఇంక ఎప్పుడూ జరగలేదు అని పోలీసులు చెప్పడం, కొంచెం బాధపడడం, ఇవన్నీ చెప్పి అల్లు అర్జున్ ఫీలింగ్ బ్యాడ్లీ అంటే బాధపడుతున్నట్టుగా ప్రెస్ మీట్లో అయితే కనిపించాడు.
ఇది ఆ ప్రెస్ మీట్ జరిగింది. నాకు తెలిసి ఇంతకు మించి అయితే జరగలేదు. అంటే ప్రతిదానికి అంటే అపాలజీస్ అంటే ఇక్కడికి వచ్చి అటు మాట్లాడింది ఏంటంటే ఫాల్స్ అలిగేషన్స్ ఏవైతే జరిగాయో, అంటే ఆ సంధ్యా థియేటర్లో ఇది తెలిసి కూడా అక్కడే ఉన్నాడు అది ఇది. సో దాని గురించి అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు. కాకపోతే అది నమ్మదగినట్టుగా లేదైతే, నాకైతే లేదు. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మన అల్లు అర్జున్ కి రేవంత్ రెడ్డికి మధ్య వార్ అయితే నడిచింది ఈరోజు. సో ఇది ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందుకు ఒక మంచి ఇష్యూతో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.